డిజాస్టర్ డైరెక్టర్తో పవర్ స్టార్ నెక్స్ట్ మూవీ యథాకాలం తదా వ్యవహారం. ఇది కూడా ఓజీ లాంటి గ్యాంగ్స్టర్ అంట. ఇంతకీ ఓజీ ప్రీక్వలా లేక సీక్వలా లేక అసలు స్టోరీనే వేరేదా? ఇంతకీ పవన్ ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల క్లబ్లో చేరిపోయారని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏరియా వైజ్గా కలెక్షన్స్ ఎంత, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది విషయాలను పక్కన పెడితే ఈ సినిమాతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు తమ హీరోని ఎలాంటి సినిమాలో చూడాలనుకున్నారో అలానే చూపించారు డైరెక్టర్ సుజిత్. రీఎంట్రీ తర్వాత పవన్కు సరైన మూవీ పడిందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఓ డిజాస్టర్ డైరెక్టర్తో వర్క్ చేస్తారనే న్యూస్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ని ఇప్పుడు కాస్త టెన్షన్ పెడుతుంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి సినిమా కావడంతో అందరిలోనూ భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అయితే ఇది పవన్ చివరి మూవీ కాదు. ఓజీ యూనివర్స్ని అనౌన్స్ చేసి ఇకపై సినిమాల్లో కంటిన్యూ అవుతారని చెప్పకనే చెప్పారు పవర్ స్టార్. దీంతో అప్పుడెప్పుడో ఆయన కమిట్ అయినటువంటి ఓ భారీ ప్రాజెక్ట్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. పవన్ నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమా ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వెంటనే మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న పవన్ వరుసగా ప్రాజెక్టులు లైన్లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే. వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ కూడా ఓజీ అండ్ ఇవన్నీ కూడా అప్పుడు కమిట్ అయినటువంటి సినిమాలే. అయితే వీటి మధ్యలో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 9గా ఈ మూవీని అనౌన్స్ చేశారు. పవన్కు సన్నిహితుడైనటువంటి రామ్ తల్లూరి నిర్మాణంలో వక్కంతం వంశీ కథతో ఈ మూవీ రాబోతుందని కూడా చెప్పారు. 2020 సెప్టెంబర్లో పవన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా వదిలారు. మరుసటి ఏడాదే పుట్టినరోజుకి ఇంకో పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. యథాకాలం తదా వ్యవహారం అంటూ సినిమాపై ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ పోస్టర్లకే పరిమితమైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీ అవడంతో సురేందర్ రెడ్డితో సినిమా ఉండకపోవచ్చని కూడా అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే 2023లో సరిగ్గా పవన్ కళ్యాణ్ బర్త్డేకి ముందు రోజు ఈ సినిమా ఇంకా లైన్లోనే ఉందని తెలిపారు. ఓ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా సినిమా ఊసేలేదు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లు కంప్లీట్ అవుతున్నా సరే సురేందర్ రెడ్డి మూవీ గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అయితే లేటెస్ట్గా నిర్మాత రామ్ తల్లూరికి జనసేన పార్టీలో కీలక పదవి ఇచ్చారు జనసేనాని. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా గురించి అడగ్గా త్వరలోనే అనౌన్స్ చేస్తామని రామ్ తల్లూరి సమాధానం ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. సో ఓజీ యూనివర్స్తో పాటుగా సురేందర్ రెడ్డి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ గన్ కల్చర్ కథాంశంతో రాబోతుందని కూడా చెప్పుకొచ్చారు. ఓజీ తరహాలో మరొక స్టైలిష్ మాస్ ఫీస్ట్ రెడీ అయ్యే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఫామ్లో లేని డైరెక్టర్తో పవన్ సినిమా చేస్తున్నారని ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఓజీ ప్రీక్వల్ లేదా సీక్వల్ను ముందుగా పట్టాలెక్కించాలని కోరుకుంటున్నారు. మరి పవర్ స్టార్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. మరి ఇంకోటి ఎందుకంటే గతంలో ఆల్రెడీ పవర్ స్టార్ సినిమాల నుంచి నేను వైదొలుగుతున్నా, ఇక మీదట రాజకీయాల్లోనే ఉంటాను కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్గా లాస్ట్ ఉస్తాద్ భగత్ సింగే చివరి సినిమాను కూడా పవన్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఓజీ సీక్వల్ని అనౌన్స్ చేశారు. అండ్ దాని తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుందన్నారు. అండ్ సేమ్ టైం దిల్ రాజు ప్రొడక్షన్లో కూడా ఇంకొక సినిమా ఉంటుందని కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో మొత్తంగా చూస్తే మాత్రం అండ్ గతంలో ఇంకొక వార్తలు కూడా కొన్ని వినిపించాయి. ఏంటంటే పవన్కి ఉన్నటువంటి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఓన్లీ సినిమాలే. సో ఇంకా వేరే కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏవీ లేవు కాబట్టి నేను చేయాల్సిన సినిమాలే కాబట్టి డెఫినెట్గా సినిమాల్లో వచ్చినటువంటి డబ్బునే నేను రాజకీయాల్లో ఖర్చు పెట్టుకుంటాను అని కూడా పవన్ ఓపెన్గానే చెప్పాడు. కాబట్టి డెఫినెట్గా పవన్ 2 పడవల ప్రయాణం చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి సినిమాల మీదనే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇక ఓజీ సీక్వెల్ మీద చాలా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ దాని తర్వాత సురేందర్ రెడ్డి బ్యాక్గ్రాఫ్లో సేమ్ ఓజీ తరహాలో ఉంటుంది కాబట్టి ఆ సినిమా మీద కూడా ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోలేదు. సో చూడాలి మరి ఈ 3 సినిమాలలో ఏ సినిమా డెఫినెట్గా ముందు పట్టాలెక్కుతుంది ఏంటో తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం పవన్ ఇక మీదట సినిమాల్లో కంటిన్యూ అవుతారని కూడా చెప్పకనే చెప్పారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి పవన్ ఇక మీదట సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.